ఈ ఎక్సర్సైజ్ చేసేస్తే మనకి సెకండ్ చాప్టర్ కూడా అయిపోయినట్లే. ఓకేనా? సో ఎక్సర్సైజ్ 2.2లో ఫస్ట్ లెక్కలో అంటే మనకి ఫస్ట్ ప్రాబ్లంలో మరలా 6 సమ్స్ ఇచ్చాడు నాన్న. సో అసలు వాడు ఇచ్చినటువంటిది ఏం అడిగాడు, ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినోమియల్, వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఫిషియంట్. వీటికి మనం జీరోస్ కనుక్కోవాలి, అదేవిధంగా వాటి యొక్క రిలేషన్షిప్ని కూడా వెరిఫై చేయాలన్న. ఓకేనా? చూడండి, ఇందులో నేను ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటున్నా. ఏంటి? x² - 2x - 8 అనేది. సో ఫస్ట్ ప్రాబ్లం జాగ్రత్తగా చూడండి నాన్న. x² - 2x - 8 అనేది మనకు ఫస్ట్ ప్రాబ్లం నాన్న. ఇదిగోండి, దీనికి ముందు జీరోస్ కట్టి ఆ జీరోస్ని మనం వెరిఫై చేయాలి. ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్స్ చూసాం కాబట్టి ఇప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా? చూడండి నాన్న, ఫస్ట్ ప్రాబ్లం ఇది x² - 2x. నాన్న మీకు ఇందాకలే చెప్పా, ఇలా మనకు 3 ఉండేటప్పుడు మధ్యలో ఉన్నదాన్ని విడగొడితే ఆ 2 గుణిస్తే ఈ చివరినున్న నెంబర్ రావాలి, ఆ 2 కలిపితే మరలా మధ్యనున్న నెంబరే రావాలి. సో 2xని ఎలా విడగొడతాం నాన్న? విడగొట్టగలమా? విడగొట్టగలం. 4లో 2 పోతే ఎంత? 2. అంటే 4 - 2 2. 4 2s ఎంత? 8. సరిపోతుందా లేదా? చూడండి, నేను 4 2 తీసుకున్నాను నాన్న. 4లో 2 పోతే 2, ఇక్కడ మధ్యలో 2 ఉంది. సరిపోయిందా లేదా? సరిపోయింది. ఈ 4ని 2ని గుణించాను, 4 2 ఎంత? 8. సరిపోయిందా లేదా? సో ఇలా 2 సందర్భాల్లో కూడా సరిపోయేటట్టు తీసుకోవాలి. ఓకేనా? చూడండి జాగ్రత్తగా. క్వశ్చన్ ఏంటి? x² - 2x - 8 ఇదే కదా. సో దీని జీరోస్ కడుతున్నాను, జాగ్రత్తగా చూడండి. x² - 4x + 2x - 8. సో ఈ x²కి x² అలాగే రాసా, 8కి 8 అలాగే రాసానన్న. మధ్యలో -2xని -4x + 2x, ఇది కూడా -2x వేసామనుకోండి, -4 -2 -6 అయిపోద్ది. కానీ ఇక్కడ ఉండేది -2. ఓకేనా? -4లో +2 పోతే -2 వస్తుంది. అందుకే ఒకదానికి మైనస్ ఒకదానికి ప్లస్. సో దేనికైతే మైనస్ పెద్దది ఉంటుందో అదే సింబల్ వస్తుంది. కాబట్టి అందుకే -4x, 4xకి మైనస్ పెట్టా. ఓకేనా? పెద్దదాని సింబల్ మాత్రమే మనకు వస్తుంది. కాబట్టి -4xl నుంచి +2xl తీస్తే -2x అలా వేసా. ఓకేనా? సో ఇప్పుడు ఈ 2 ఒక ఫ్యామిలీ, ఈ 2 ఒక ఫ్యామిలీ అనుకుందాం. ఇదంతా దేనికి ఈక్వల్ అనా? 0కి ఈక్వల్. ఓకేనా? సో చూడండి, ఈ రెండిట్లో x కామన్ తీసామనుకోండి, x² x బయటకు వస్తే ఇంకొక x మిగులుతుంది నాన్న. మధ్యలో ఏముంది నాన్న? మైనస్ ఉంది. సో ఆల్రెడీ x బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం మిగిలింది? 4 మిగిలింది. సో ఆ 4 వేసి ఇంటి యొక్క తలుపు వేస్తాను నాన్న. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మధ్యలో సింబల్ ఏముంది నాన్న? ప్లస్ ఉంది. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? x తీద్దామంటే ఇక్కడ ఉంది కానీ ఇక్కడ ఉందా? లేదు. కాబట్టి 2 8 ఈ 2 కూడా సెకండ్ టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి నేను 2ని కామన్ తీసాను నాన్న. కామన్ తీస్తే ఇక్కడ x మిగిలింది, మధ్యలో -2 ఎంతలా 8 నాన్న? 2 4s 8 అంతేనా? సో 2 4s 8 కాబట్టి ఇక్కడ 0. ఇక్కడ x-4 వచ్చింది, ఇక్కడ x-4 వచ్చింది. 2 బ్రాకెట్లో మనకి ఒకే నెంబర్ రావాలి. ఓకేనా? సో ఇక్కడ x-4 ఇక్కడ x-4 కాబట్టి ఒక x-4 మాత్రమే తీసుకుంటాం. ఇక రెండో ఇల్లు ఖాళీ చేసి ఈ బయట నుండిపోయారు చూసారా, వాళ్ళిద్దరికి ఇచ్చేస్తాం. x+2 వాళ్ళిద్దరు పెళ్లి చేసి ఆ ఇంట్లో పెట్టేసాం. ఓకేనా? ఈ 2 కూడా దేనికి ఈక్వెల్? 0కి ఈక్వెల్. అయితే ఈ రెండిట్లో ప్రోడక్ట్ 0కి ఈక్వెల్ అవ్వాలంటే ఇదైనా 0కి ఈక్వెల్ అవ్వాలి, ఇదైనా 0కి ఈక్వెల్ అవ్వాలి. ఓకేనా? సో నేను x-4 = 0 ఆర్ x+2 = 0 ఇలా రాసానన్నా. అంటే ఇదైనా 0 అవుతుంది లేదా ఇదైనా 0 అవుతుంది అని రాసా. సో ఇక్కడ చూడండి, ఈ x-4 అటువైపు వెళ్ళిపోయింది అనుకోండి, +4 అవుతుంది నాన్న. ఓకేనా? x-4 అటువైపు వెళ్తే ఏమవుతుంది? +4 అవుతుంది. ఆర్ ఈ +2 అటువైపు వెళ్ళింది అనుకోండి, -2 అవుతుంది. సో xకి 2 వాల్యూలు వచ్చాయి. ఇది క్వాడ్రాటిక్ పాలినోమియల్ కాబట్టి ఎన్ని వాల్యూస్ వచ్చాయి? 2 వాల్యూస్ వచ్చాయి. అవి రాసేద్దాం. దేర్ఫోర్ ద జీరోస్ ఆఫ్ పాలినోమియల్
పాలినోమియల్ యొక్క జీరోస్ రెండు వచ్చాయి నాన్న, ఆ రెండు రాసేయండి. ఫస్ట్ 4 అండ్ -2. సో రెండు జీరోస్ కూడా నేను రాసేసా. కానీ ఇక్కడతో ఆపేయమన్నాడా, వెరిఫై చేయమని చెప్పాడు. ఏం చెప్పాడు నాన్న, వెరిఫై చేయమన్నాడు. వాటి రిలేషన్షిప్ని వెరిఫై చేయమని అడిగాడు. సో మనందరికీ తెలుసు ఆల్రెడీ మనం ఏం నేర్చుకున్నాం చూడండి. ఈ లెక్క స్టార్టింగ్ ఒకసారి చూడండి నాన్న. ఇది కదా వాడు ఇచ్చిన ప్రాబ్లం. సో ఇక్కడే ముందే మీరు రాసేసుకున్నానా, ఇక్కడ ఏకి బదులు x² ముందు ఏమీ లేదంటే 1 ఉన్నట్లానా, బీకి బదులు x ముందు ఎంత ఉంది నాన్న, -2 ఉంది నాన్న, సికి బదులు -8 ఉంది నాన్న. సో ఏబిసి వాల్యూలు ప్రతిసారి లెక్క రాసేటప్పుడే రాసేసుకోండి, ఈజీ అవుతుంది. సో x² ముందు ఉన్నది ఏ వాల్యూ, x ముందు ఉన్నది బి వాల్యూ, చివరిలో ఉన్నది సి వాల్యూ. ఒకవేళ క్యూబిక్ అయితే చివరిలో ఉన్నది డి వాల్యూ. ఇలా ఆర్డర్లో ABCD అలా. ఓకేనా. ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్లు. ఎక్స్ ముందు మైనస్ ఉంటే కంపల్సరీగా మైనస్ వేయాలి, ప్లస్ ఉంటే వేయాల్సిన అవసరం లేదు, మైనస్ ఉంటే కంపల్సరీగా వేయాలి. ఓకేనా. సో దీన్ని వెరిఫై చేసేద్దాం నాన్న. సో ఇది క్వాడ్రాటిక్ పాలినోమియల్స్ కాబట్టి రెండే రెండు ఉంటాయి. ఫస్ట్ది సమ్ ఆఫ్ ద జీరోస్. ఫస్ట్ది ఏంటి నాన్న, సమ్ ఆఫ్ ద జీరోస్. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏంటన్నా, ఆల్ఫా ప్లస్ బీటా రెండు జీరోస్ని కలపడమే. దీనికి ఫార్ములా ఏంటి నాన్న, -b/a. ఆల్రెడీ ఇది చెప్పుకున్నాం మనం ఎగ్జాంపుల్స్ అప్పుడు. చూడండి, రెండు జీరోస్ని కలపండి. ఒకటేమో 4 ప్లస్ ఇంకొకటేమో -2. ఓకేనా. సో మైనస్ బి వాల్యూ ఎంత వచ్చిందో చూడండి నాన్న. ఇదిగోండి, బి వాల్యూ -2 వచ్చింది, సి వాల్యూ ఏమో ఏ వాల్యూ ఏమో 1 వచ్చింది నాన్న. బి వాల్యూ -2 వచ్చింది, బి వాల్యూ -2 వచ్చింది, ఏ వాల్యూ 1 వచ్చింది. ఇది ఫార్ములాలో ఉన్న మైనస్, ఇదేమో బి వాల్యూకి ఉన్న మైనస్, కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోండి. 4 ప్లస్ ఆర్ మైనస్ నాన్న. 4లో 2 పోతే 2 అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/1 అంటే 2a అవుతుంది. సో సమ్ ఆఫ్ ద జీరోస్ అనేది సరిపోయింది నాన్న. ఓకేనా. నెక్స్ట్ ఏంటి నాన్న, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. నెక్స్ట్ ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ప్రోడక్ట్ అంటే ఏంటి నాన్న, రెండు గుణించడమే కదా. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు C/A. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ C/A. ఓకేనా. సో మనకు వచ్చిన జీరోస్లో ఒక జీరో ఏమో 4, ఇంకొక జీరో ఏమో -2. అంతేనా. ఇవే కదా మనకి ఎక్స్కి వచ్చిన వాల్యూస్. సో అవి రెండు వేసేసాం, రెండు మల్టిప్లై చేయాలి కాబట్టి రెండింటిని సెపరేట్గా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క బ్రాకెట్లో వేసాం నాన్న. ఓకేనా. సో మనకి సి వాల్యూ ఎంత వచ్చిందో చూడండి నాన్న ఒకసారి. ఇదిగోండి, సి వాల్యూ ఏమో -8 వచ్చింది, ఏ వాల్యూ ఏమో 1 వచ్చింది నాన్న. ఓకేనా. సో సి వాల్యూ -8, ఏ వాల్యూ 1. ఓకే నాన్న. 4 2s 8, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -8/1 అంటే -8. సో మనకి ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ కూడా సరిపోయింది. సో వెరిఫై చేస్తాం, అంతేనా కథం. ఓకేనా. ఫస్ట్ లెక్క అనేది మనకి కంప్లీట్ అనేది అయ్యింది. ఓకేనా. మరి ఇందులో ఇచ్చినటువంటి సెకండ్ ప్రాబ్లం ఏంటో చూడండి నాన్న. 4s² - 4s + 1 ఇచ్చాడు నాన్న. సెకండ్ ప్రాబ్లం ఏంటి, 4s² - 4s. సెకండ్ ప్రాబ్లం 4s² - 4s + 1. చూడండి, అదేనా ప్రాబ్లం. ఇదిగోండి, 4s² - 4s + 1 అనేది సెకండ్ ప్రాబ్లం కింద ఇచ్చాడు. ఓకేనా. జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి 4s². దీనికి కూడా మనం జీరోస్ కట్టేద్దాం నాన్న. అలా ఒక్కసారి ప్రాబ్లం వైపు చూడండి. దీనికి కూడా మనం జీరోస్ కట్టేసి వెరిఫై చేసేద్దాం. ఓకేనా. 4 1s ఎంత నాన్న, 4. సో మధ్య నుండి విడగొట్టినా 4ఏ రావాలి, ఆ రెండింటిని గుణించినా 4ఏ రావాలి. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే 4s² ఇక్కడ ముందు ఏబిసి వాల్యూలకు రాసేద్దాం నాన్న, తర్వాత కన్ఫ్యూజ్ ఉండదు. ఏ ఈజ్ ఈక్వల్ టు s² ముందు ఎంత ఉంది, 4 ఉంది, అంటే ఏ వాల్యూ 4. బి ఈజ్ ఈక్వల్ టు ఎస్ ముందు ఎంత ఉంది,
-4 ఉంది. సి వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. సో ఏబిసి వాల్యూస్ రాసేయండి ఫస్టే. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని నేను 4s² -2s 2s+1 చూడండి. -2s కలిపితే -4s సరిపోయిందా? 2 2s ఎంత? 4 సరిపోయిందా? ఇదిగోండి ఇక్కడ s² ముందు 4 ఉంది. ఇది వరకు ఇక్కడ ముందు ఏమి ఉండేది కాదు. ఈ 4తో ఈ చివరి ఉన్నదాన్ని మల్టిప్లై చేయాలి. 4 1 జా 4 అంటే దీన్ని కలిపినా 4 రావాలి, గుణించినా 4 రావాలి. సరిపోయింది లేదా? 2 2 కలిపితే 4, 2 2 గుణిస్తే 4 సరిపోయిందా? మల్టిప్లై చేసినా 4 వస్తుంది, యాడింగ్ చేసినా 4 వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు ఒక ఫ్యామిలీ, ఈ రెండు ఒక ఫ్యామిలీ అనుకుందాం. ఇదంతా దేనికి ఈక్వల్? 0కి ఈక్వల్. ఓకేనా నాన్న? సో ఈ రెండిట్లో 2 అనేది కామన్గా ఉంది, ఎస్ అనేది కూడా కామన్గా ఉంది. 2s కామన్ తీస్తే 2 2 జా 4, s ఇంటూ s s², 2s వచ్చింది నాన్న. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ 2s మొత్తం బయటకు వచ్చింది కాబట్టి -1 ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం లేదు కామన్ తీయడానికి. ఏమీ లేదు కాబట్టి నేను -1 అని కామన్ తీసా. సో మైనస్ బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ 2s ఉంటుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఆ 1 అలాగే ఉంటుంది నాన్న. ఓకేనా? సో ఇది జాగ్రత్తగా చూడండి ఏ విధంగా వచ్చిందో. మరొకసారి చెప్తాను. 4s² రాసా. ఓకేనా? 1కు 1 రాసా. ఓకేనా? ఈ మధ్యలో ఉన్న 4sని -2s కింద రాసా. కలిపితే 4s, గుణించిన 2 × 2 4. ఓకేనా? ఇక్కడ ముందున 4 ఉంది కాబట్టి గుణించిన 4 రావాలి, కలిపితే మధ్యలో ఉన్న 4 రావాలి. సరిపోయిందా లేదా? అలా రెండు వైపులు సరిపోతేనే రాయాలి. సో ఈ రెండిట్లో 4 2 రెండు కూడా 2తో మల్టిప్లై అవుతాయి, 2తో డివిజన్ అవుతాయి. సో 2 కామన్ తీసా. రెండిట్లో s ఉంది, సో s కూడా కామన్ తీసా. 2s బయటికి తీస్తే 2 2 జా 4 కాబట్టి 2, s ఇంటూ s s² కాబట్టి s. చూడండి ఈ రెండు గుణిస్తే 4s² వస్తుంది. మధ్యలో మైనస్ ఉంది, మైనస్. మొత్తం 2s అంతా బయటకు వచ్చింది. ఇంకేముంటుంది? 1 ఉంటుంది. ఇక్కడ కామన్ తీయడానికి ఏం లేవు, కానీ ఇక్కడ మనకు మధ్యలో మైనస్ రావాలి. ఇక్కడ ఏముంది? ప్లస్ ఉంది కాబట్టి నేను -1 కామన్ తీసా. -1 కామన్ తీసేస్తే 2s అలాగా ఉంటుంది. ప్లస్లో ఆల్రెడీ ఒక మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ ఉంటుంది. ఆ 1కు 1 అలా రాసేసా. ఓకేనా? సో రెండు బ్రాకెట్లో ఈక్వల్ సమానంగా ఉన్నాయి. సో ఒక బ్రాకెట్ నేను 2s - 1 తీసుకున్నా. ఇక్కడ బయటనే ఏం మిగిలింది? 2s - 1 మిగిలింది. ఓకేనా? సో అది అయితే ఇదైనా 0 అవ్వాలి, అదైనా 0 అవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు ఏం రాస్తాం మనం? మీ అందరికీ తెలుసు 2s - 1 = 0 ఆర్ 2s - 1 = 0. సో ఈ -1 అటు పంపించండి. 2s = 1 ఆర్ 2s = 1. ఇక్కడ ఎస్ని 2 ఏమో మల్టిప్లై చేస్తుంది, అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది. కాబట్టి s = 1/2 ఆర్ s = 1/2. ఎస్కి 2 వాల్యూస్ వచ్చాయి, రెండు 1/2లే. ఓకేనా? సో ఆ పాయింట్ రాసేద్దాం. Therefore given polynomial కాదు నాన్న. Therefore zeros of the polynomial ఏంటేంటి? 1/2 అండ్ 1/2 జీరోస్ వచ్చేసాయి. వెరిఫై చేసేయడమే. ఓకేనా? వెరిఫై చేసేద్దాం. చూడండి ఫస్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఏంటన్నా? సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏంటి? రెండింటిని కలపడం. సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి? -b/a. రెండింటిని కలపడం అంటే 1/2 + 1/2 చేయడం, అంతేనా? మైనస్ b వాల్యూ ఎంత వచ్చిందో చూడండి. మైనస్ రాద్దాం, b వాల్యూ /a వాల్యూ రాద్దాం. సో చూడండి b వాల్యూ ఏమో -4, a వాల్యూ ఏమో +4. ఆ రెండు ఇక్కడ వేసేద్దాం నాన్న. b వాల్యూ ఏమో -4, a వాల్యూ ఏమో +4. ఓకేనా నాన్న? ఇది ఆఫ్, ఇది ఆఫ్, రెండు కలిపితే ఫుల్ అంటే హాఫ్ ఫుల్ కాదు నాన్న. 1/2 + 1/2 కలిపితే మనకు 1 వస్తుంది. ఎందుకంటే ఇది ఒక సగం, ఇది ఒక సగం, రెండు కలిపితే 1. ఓకేనా? సో మైనస్
4 అవుతుంది, 4/4 నాన్న. 4 క్యాన్సిల్ అయిపోతే 1. సో మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ అనేది ఈక్వల్ అయ్యింది. ఓకేనా? నెక్స్ట్ ఏం రాస్తాం నాన్న? ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. నెక్స్ట్ ఏం రాస్తాం? ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. అది కూడా రాసేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి? ఎస్, ఎవరో చెప్పారు, C/A. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏంటన్నా? C/A. ప్రొడక్ట్ అంటే రెండు జీరోస్ని మల్టిప్లై చేయడమే కదా. ఒక జీరో ఏమో 1/2 వచ్చింది, ఇంకొక జీరో ఏమో 1/2 వచ్చింది. సి వాల్యూ మనకి 1 వచ్చింది, ఏ వాల్యూ 4 వచ్చింది. ముందుకెళ్ళి చూడండి. ఓకేనా? సో 1/2 రెండు గుణించామనుకున్నానా? 1 1 జా 1, 2 2 జా 4 = 1/4. ఓకేనా? సో ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ కూడా మనకి సరిపోయింది. సో ఇచ్చినటువంటి లెక్కకి మనం చేసిన ఆన్సర్ అనేది కరెక్ట్. ఓకేనా? ఇది సెకండ్ ప్రాబ్లం నాన్న. మరి మనకి ఇందులో ఇచ్చిన మొత్తం మనకి 6 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. సో థర్డ్ ప్రాబ్లం ఏంటో చూడండి. 6x² - 3 - 7x. ఏంటి నాన్న? 6x² - 3 - 7x. చూడండి థర్డ్ ప్రాబ్లం. 6x² - 3 - 7x. మనల్ని కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేయడానికి వాడు కొన్ని అడ్డమైన ప్రయోగాలు చేస్తాడు నాన్న. ఆ ప్రయోగాలు చూసి మనం భయపడిపోకూడదు. ఓకేనా? సో వాడు ఇవ్వకపోతే మనకేముంది, మనమే ఒక ఆర్డర్లో రాసేసుకుందాం. సొల్యూషన్ అని పెట్టి దీన్ని ముందు x² టర్ము, తరువాత x టర్ము, తరువాత కాన్స్టెంట్ టర్ము రాసుకుందాం. ఓకేనా? = 0. ఇదిగోండి x² టర్ము, తర్వాత ఈ -7x ముందుకు తెచ్చి ఆ -3ని అటువైపు పట్టుకెళ్ళా. అటువైపు అంటే అవతలకి ఏం పట్టుకెళ్ళలేదు, -7x తర్వాత రాసా. ఓకేనా? ఇక్కడ ఏ వాల్యూ ఎంత నాన్న? 6. ఇదిగోండి x² ముందు 6 ఉంది. ఓకేనా? బి వాల్యూ ఎంత నాన్న? ఇదిగోండి x ముందు -7 ఉంది. సి వాల్యూ ఎంత నాన్న? -3. సో ఏబిసి వాల్యూలు రాసేసాం. ఓకేనా? ఇప్పుడు మధ్యలో 7 ఉంది. 6 3 ఎంత నాన్న? 18. ఇప్పుడు 7ని మనం విడగొడతాం. విడగొట్టి కలిపితే 7 రావాలి. ఆ విడగొట్టిన రెండు పార్ట్స్ని మనం గుణిస్తే మల్టిప్లై చేస్తే 18 రావాలి. అలా ఎలా వస్తుంది నాన్న? అలా ఎలా వస్తుంది మేషరు అని మీరు అనొచ్చు. 9లో 2 పోతే ఎంత నాన్న? 7. 9 2 ఎంత నాన్న? 18. సరిపోతుందా లేదా? సో అదే రాసేద్దాం. చూడండి 6x² - 9x + 2x - 3 = 0 నాన్న. ఓకేనా? చూడండి ఈ -7xని నేను ఇలా రాసా. 6x² అలాగే ఉంది, -3 అలాగే ఉంది, ఆ రెండిట్లో మార్పు లేదు. -7xని -9x + 2x, -9xలో +2x 2x పోతే -7x వస్తుంది. సరిపోయిందా లేదా? 9 2 18, 6 3 18. సరిపోయిందా లేదా? నెక్స్ట్ ఈ రెండు ఒక ఫ్యామిలీ, ఈ రెండు ఒక ఫ్యామిలీ అనుకుందాం నాన్న. కొద్దిసేపు అలా అనుకుంటే చూడండి ఒకసారి 6 9 రెండు ఏదైనా టేబుల్లో ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవుతాయా? ఎస్ అవుతాయి. థర్డ్ టేబుల్లో అవుతాయి. సో 3ని కామన్ తీద్దాం. ఇందులో x ఉంది, ఇందులో x ఉంది కాబట్టి ఒక x కూడా కామన్ తీద్దాం. 3తో 6లో ఎన్నిసార్లు పోతుంది నాన్న? 3 2 6. ఓకేనా? ఇక్కడ x² ఒక x ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంకొక x మిగులుతుంది నాన్న. మధ్యలో మైనస్ ఉంది, మైనస్ రాసా. ఓకేనా? సో 3 3 ఎంత నాన్న? 9. ఆల్రెడీ x బయటకు వచ్చేసింది కాబట్టి మరి ఇంకేం ఉండదు, క్లోజ్ చేసేయండి. ఓకేనా? మధ్యలో మనకి ప్లస్ సింబల్ ఉంది నాన్న. సో ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇక్కడ కామన్ తీయడానికి ఏమీ లేదు. ఏమీ లేకపోతే 1 అనుకోండి. 1 అనుకొని మిగతాది యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. 2x - 3 = 0. చూడండి ఇక్కడ 2x - 3 ఉంది, ఇక్కడ 2x - 3 ఉంది. సో నేను ఒక 2x - 3ని తీసుకున్నా. ఇక్కడేమో 3x ఉంది, ఇక్కడేమో +1 ఉంది. ఇది ఒక బ్రాకెట్లో రాసా. ఇవి రెండు 0కి ఈక్వల్ అని చెప్పా. అయితే ఇప్పుడు ఇదైనా 0కి ఈక్వల్ అవ్వాలి, ఇదైనా 0కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా? సో ఏం రాస్తాం? మీ అందరికీ తెలుసు. ఏం రాస్తాం? రాసేయండి. 2x - 3 = 0 ఆర్ 3x + 1 = 0. ఓకేనా? అయితే ఇదైనా 0 అవుతుంది, లేదా ఇదైనా 0 అవుతుంది. ఈ -3 అటువైపు వెళ్ళిపోయింది అనుకోండి. 2x = 3. 2x ఏమవుతుందన్నా?
3 అవుతుంది. ఇక్కడ 2 అనేది మల్టిప్లై చేస్తుంది కాబట్టి అటువైపు వెళ్ళిపోతే డివైడ్ చేస్తుంది నాన్న. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3/2 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు దాని వైపు వెళ్దాం. ఆర్ 3x ఈ +1 అటువైపు తీసుకెళ్ళండి నాన్న, -1 అవుతుంది. సో ఇక్కడ 3 దీన్ని మల్టిప్లై చేస్తుంది, అటువైపు వెళ్ళిపోతే డివైడ్ చేస్తుంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/3. సో ఎక్స్కి 2 వాల్యూస్ వచ్చాయి, ఒకటి 3/2, ఒకటేమో -1/3. ఓకేనా, మనకు కావాల్సిన జీరోస్ వచ్చేసాయి. సో అది యాజ్ ఇట్ ఈజ్గా రాసేద్దాం నాన్న. చూడండి, therefore zeros of the polynomial ఏంటేంటి నాన్న, 3/2 అండ్ -1/3 జీరోస్ వచ్చేసాయి. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి, వెరిఫై చేయాలి, అంతేనా? సో వెరిఫై కూడా చేసేద్దాం. చూడండి, వెరిఫైలో ఫస్ట్ ఏం రాస్తాం, సమ్ ఆఫ్ ద జీరోస్ రాస్తాం. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా, 2 జీరోలు కలపడం. దీనికి ఫార్ములా ఏంటన్నా, -b/a. ఓకేనా, ఇది మీ అందరికీ తెలుసు. సో లెక్కలు చేస్తుంటే ప్రతి సమ్ని 1కి 2 సార్లు చేస్తూ ఉంటే ఈ ఫార్ములాస్ మన మైండ్లో గుర్తుండిపోతాయి. ఓకేనా, సో మనం వచ్చినటువంటి 2 సమ్స్ కలిపేద్దాం నాన్న, 2 జీరోస్ కలిపేద్దాం. 3/2 ప్లస్ -1/3 ఈజ్ ఈక్వల్ టు నాన్న. చూడండి, ఇక్కడ మనకి బి వాల్యూ ఏ వాల్యూలు ఏమొచ్చాయో ఒకసారి చూడండి నాన్న. ఇదిగోండి, బి వాల్యూ ఏమో -7 వచ్చింది, ఏ వాల్యూ ఏమో 6 వచ్చింది నాన్న. బి వాల్యూ ఎంత వచ్చింది, -7, ఏ వాల్యూ ఎంత వచ్చింది, 6 వచ్చింది. కాబట్టి అవి 2 యాజ్ ఇట్ ఈజ్గా వేసేద్దాం నాన్న. సో బి వాల్యూ ఏమో -7, ఏ వాల్యూ ఏమో 6 నాన్న. ఈ మైనస్ ఫార్ములాలో ఉన్న మైనస్, ఈ మైనస్ బి వాల్యూ దగ్గర ఉన్న మైనస్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో ప్లస్ ఇంటూ మైనస్ ఎంత నాన్న, -3/2 -1/3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7/6. సో ఈ 2 గుణిస్తే అంటే ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకు 7/6 రావాలన్న. ఓకేనా, సో 2కి 3కి ఎల్సిఎం 6 నాన్న. సో 2తో 6ని డివైడ్ చేస్తే మనకి కోఫిషియంట్ ఎంత వస్తుందన్నా, 3 వస్తుంది. 2 3 జా 6, ఆ 3తో పైన ఉన్న 3ని మల్టిప్లై చేయండి. 3 3 జా 9 మైనస్ 3తో 2ని డివైడ్ చేయండి నాన్న. 3 అంతలో 2, 3 2 జా 6 కదా, 3 2 జా 6, 2 వచ్చింది కోఫిషియంట్. ఆ 2తో పైన ఉన్న 1ని మల్టిప్లై చేయండి. 2 1 జా 2. మీ అందరికీ ఫ్రాక్షన్స్ యాడింగ్, ఫ్రాక్షన్ సబ్ట్రాక్టింగ్ మీకు వచ్చు అనుకుంటా, ఎందుకంటే అవి 6th క్లాస్ లెక్కలు. ఓకేనా, 9 మైనస్ 2 ఎంత నాన్న, 7. కింద డినామినేటర్ 6, ఇటు కూడా 7/6 ఉంది. కాబట్టి సమ్ ఆఫ్ ద జీరోస్ అనేది సరిపోయిందా లేదా, సరిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఏం చేయాలన్నా, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏంటన్నా, ఆల్ఫా ఇంటూ బీటా అయినా, ఫార్ములా ఏంటి, C/A, అంతేనా. సో మనకు వచ్చినటువంటి ఒక 0 3/2, ఇంకొక 0 -1/3 ఈజ్ ఈక్వల్ టు సి వాల్యూ మనకి ఎంత వచ్చింది, -3 వచ్చింది, ఏ వాల్యూ ఏమో 6 వచ్చింది నాన్న. ముందుకెళ్ళి చూడండి. ఓకేనా, ఒక్కసారి వీటిని సాల్వ్ చేసేద్దాం. చూడండి నాన్న, ఇందులో ఏవైనా క్యాన్సిల్ అవుతాయేమో చూడండి. మల్టిప్లై చేసేటప్పుడు ఈ 3కి క్యాన్సిల్ అయిపోద్ది నాన్న. క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉంది. 1 1 జా 1 మైనస్ ఉంది కాబట్టి మైనస్, 2 1 జా 2, ఇటు 3 1 జా 3 2 జా. సో ఇటు కూడా -1/2 వచ్చింది. ఓకేనా, సో ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ కూడా సరిపోయింది. సో మనం చేసినటువంటి ఆన్సర్ అనేది కరెక్ట్. ఓకేనా, వెరిఫై చేసేటప్పుడు 2 విలువలు సమానంగా వస్తున్నాయంటే మనం చేసినటువంటి ప్రాబ్లం అనేది కరెక్ట్ అని. సో మనకి ఫస్ట్ దాంట్లో 6 ప్రాబ్లమ్స్ వాడు ఇచ్చాడు, 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ 4th ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం నాన్న. 4th ప్రాబ్లం చూడండి, ఇది 4th ప్రాబ్లం. 4u² + 8u ఏంటన్నా, 4u²
ప్లస్ 8u ఈ క్వశ్చన్ని సింపుల్గా చాలా సులభంగా సాల్వ్ చేసేద్దాం. చూడండి, 4u² ప్లస్ 8u. ఓకేనా? ఇక్కడ ఏబి వాల్యూస్ రాసేద్దాం నాన్న. స్క్వేర్ ముందు ఉన్నది ఏ వాల్యూ ఎప్పుడు కూడా a = 4, u ముందు ఉన్నది b నాన్న, b = 8. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఇవ్వలే కాబట్టి c = 0. c = ఎంత నాన్న? 0. ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి నాన్న, ఇక్కడ మనకి కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి దీనికి ఎలా చేస్తామంటే ఈ రెండిట్లో 4 4 1 జా 4 4 2 జా 8. సో రెండు 4తో మల్టిప్లై డివైడ్ అవుతాయా లేవా? డివైడ్ అవుతాయి. కాబట్టి నేనేం చేశానంటే 4u² ప్లస్ 8u = 0 కదా, దీన్ని 0 కదా ఈక్వల్ చేయాలి. సో రెండిట్లో నేను 4 కామన్ తీసా, అదేవిధంగా రెండిట్లో u కూడా ఉంది కాబట్టి u కూడా కామన్ తీసా. 4u బయటకు వచ్చేస్తే లోపల ఒక u మిగులుతుంది నాన్న, ఎందుకు ఇది u² కదా. u ఇంటూ u ఇదిగోండి u², 4 4 సరిపోయిందా లేదా? ప్లస్ 4 ఎంతలో 8 నాన్న, 4 2 జా 8. ఆల్రెడీ u బయటకు వచ్చింది, సో = 0. ఓకేనా? సో చూడండి, ఇది 4a² ప్లస్ 8uలో నేను 4u బయటికి తీసా. ఈ 4u² కేవలం ఒక u మాత్రం మిగిలింది, మధ్యలో ప్లస్ 4 2 జా 8. యూని బయటికి తీసేసా కాబట్టి ఇంకా మరి అక్కడ ఏమి ఉండదు, = 0. ఓకేనా? సో ఇవి రెండిట్లో అయితే 4u అయినా 0 అవ్వాలి, లేదంటే u + 2 అయినా 0 అవ్వాలి. ఓకేనా? సో 4u = 0 ఆర్ u + 2 = 0. ఈ రెండిట్లో ఏదో ఒకటి 0 అవ్వాలి. ఇక్కడ 4ని u మల్టిప్లై చేస్తుంది, సో ఈ 4 అటువైపు వెళ్తే డివైడ్ అవుతుంది కాబట్టి u = 0 బై ఎనీథింగ్ 0 ఏనా, అంటే 0ను 4తో భాగించిన 0 వస్తుంది. ఓకేనా? లేదా ఆర్ u + 2 అటువైపు వెళ్ళిపోయింది అనుకోండి, -2 వస్తుంది. +2 అటువైపు వెళ్తే ఏమొస్తుందన్నా, -2 వస్తుంది. సో మనకు జీరోస్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? వెరిఫై చేయాలి. ఓకేనా? ఫస్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్ చూడండి. ఫస్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్, సమ్ ఆఫ్ ద జీరోస్. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే రెండు జీరోలు కలపడం, ఆల్ఫా ప్లస్ బీటా. దీని ఫార్ములా ఏంటి? -b/a. ఓకేనా? ఆల్ఫా ప్లస్ బీటా మనకు వచ్చిన రెండు జీరోస్ ఏంటి? ఒకటేమో 0 వచ్చింది, ఇంకోటేమో -2 వచ్చింది. సో ఇక్కడ మనకి ఇచ్చిన లెక్కలో b వాల్యూ ఎంత వచ్చింది? చూడండి, 8 వచ్చింది. ఏ వాల్యూ ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఓకేనా? సో అవి ఇక్కడ అప్లై చేయండి. -b వాల్యూ 8, a వాల్యూ 4. ఓకేనా? 0 + -2 కలిపితే -2 వస్తుంది. 4 1 జా 4 2 జా, ఇక్కడ కూడా -2 వచ్చింది. కాబట్టి సమ్ ఆఫ్ ద జీరోస్ అనేది సరిపోయింది. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం చేస్తాం? ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ చేస్తాం. ఓకేనా నాన్న? చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. సో ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటన్నా? ఆల్ఫా ఇంటూ బీటా = c/a. అంతేనా? సో మనకు వచ్చిన ప్రొడక్ట్స్లో ఒకటేమో 0, ఇంకోటేమో -2. ఇక్కడ c వాల్యూ 0, a వాల్యూ ఏమో మనకి 4. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0, 0/ఎనీథింగ్ కూడా 0. సో ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ కూడా మనకు సమానం అయిపోయింది. కాబట్టి మనం చేసినటువంటి ఆన్సర్ అనేది కరెక్ట్. ఓకేనా? సో దీంతో మనం 4th ప్రాబ్లం కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాన్న, ఆ 2 ఏంటో ఒకసారి చూసేయండి. t² - 15. రెండోది ఏంటి నాన్న? సారీ, 5th వన్ t² - 15 నాన్న. సో ఈ ప్రాబ్లం ఈజీగా చేసేద్దాం. ఓకేనా? చూడండి, 5th ప్రాబ్లం t² - 15. సో నాన్న దీనికి మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే ముందుగా మనం ఏం చేయాలంటే ముందు ఏబిసి వాల్యూలు రాసేయండి నాన్న. దీనికి ఏ స్క్వేర్ ఉన్న దాని విలువ ఏ అవుతుంది, దాని ముందు ఏం లేదంటే 1 ఉన్నట్టు. బి స్క్వేర్ లేకుండా ఏది లేదు కాబట్టి బి వాల్యూ 0 అయ్యింది. అదేవిధంగా సి కాన్స్టెంట్ టర్మ్ -15 అయింది. ఈ 3 వాల్యూలు రాసేయండి. ఓకేనా? ఏ ఏమో 1, బి ఏమో 0,
సి ఏమో -15. సో ఇప్పుడు మనకు ఆన్సర్ కావాలి కదా నాన్న. సో సొల్యూషన్ అని పెట్టండి. t² -15 = 0 నాన్న. ఓకేనా, t² -15 = 0. సో నేను మన ఆన్సర్ని తెప్పించడం కొరకు నేను ఈ -15 ఉంది చూసారా, ఈ 15ని √15² కింద రాశాను నాన్న. ఎలా రాశాను? √15² కింద రాసా. ఎందుకంటే ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే మరలా ఆ 15 ఉంటుంది, పెద్ద ఆన్సర్లో తేడా రాదు. ఓకేనా, ఇప్పుడు చూడండి, దీన్ని ఏ దీన్ని బి అనుకున్నాం అనుకోండి, a² - b² రూపంలో మనం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ అక్కడ డిస్కస్ చేసాం, గుర్తుందో లేదో. సో ఆ మోడల్లో దీన్ని a² - b² ఫార్ములాలోకి తెచ్చా. సిన్స్ a² - b² = ఫార్ములా ఏంటన్నా, a + b × a - b. నాన్న ఫార్ములాస్ కూడా లేకపోతే నేను ఏం చేయలేను, ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడాలి. ఓకేనా, జనరల్ ఫార్ములాలు a + b² a - b² a² - b². కనీసం ఈ 3 ఫార్ములాస్ అయినా రావాలి. ఈ 3 కూడా రాకపోతే నేను కాదు కదా, భగవంతుడి కిందకి దిగి మీకు లెక్కలు చెప్పినా రావు. ఓకేనా, కనీసం ఈ 3 ఫార్ములాస్ నేర్చుకోండి, మీ దయ ఉంటుంది. ఓకేనా, సో చూడండి, ఇది a² - b² రూపంలో ఉంది కాబట్టి a² - b² ఫార్ములా ఏంటి, a + b × a - b. ఇక్కడ a అంటే t, a² t², b అంటే √15, b² √15². ఓకేనా, సో a + b అంటే t + √15 × t - √15 = 0. సో మనకు మరలా 2 బ్రాకెట్స్ వచ్చాయి. అయితే ఇదైనా 0 అవ్వాలి లేదా ఇదైనా 0 అవ్వాలి. ఓకేనా, సో జాగ్రత్తగా చూడండి నాన్న. t + √15 = 0 ఆర్ t - √15 = 0. సో ఈ +15 అటువైపు వెళ్ళిపోతే -15 అవుతుంది, అంటే t = -√15. ఇక్కడ -√15 అటువైపు వెళ్ళిపోతే t +√15 వస్తుంది నాన్న. సో టీకి 2 జీరోస్ వచ్చాయా లేవా? వచ్చాయి కదా, అదే రాసేద్దాం. therefore zeros of the polynomial ఏంటంటే నాన్న, -√15 ఒకటి అండ్ +√15 ఒకటి. ఓకేనా, 2 జీరోస్ కూడా మనం కట్టేసాం. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి నాన్న, వెరిఫై చేయడం. ఓకేనా, సో వెరిఫై చేసేద్దాం నాన్న. ఫస్ట్ మనం ఏం రాస్తాం, వెరీ గుడ్, ఎవరో చెప్పారు, సమ్ ఆఫ్ ద జీరోస్ అని రాస్తాం. సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి నాన్న, -b/a. సమ్ అంటే ఈ 2 కలపడమా కాదా? ఓకేనా, సో కలపాలి అంటే -√15 +√15 = b వాల్యూ ఎంత నాన్న, 0. ఏ వాల్యూ ఎంత వచ్చింది, 1. ఓకేనా, -15 +15 కలిపితే 0, 0/anything 0. సో మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ అనేది సరిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ఏం రాస్తాం నాన్న, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ రాస్తాం. సో చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి, c/a. ఓకేనా, సో ప్రొడక్ట్ అంటే రెండింటిని మల్టిప్లై చేయడమే కదా నాన్న. సో -√15 × +√15 c వాల్యూ మనకి -15 వచ్చింది, ఏ వాల్యూ మనకు 1 వచ్చింది. క్వశ్చన్ కొంచెం ముందుకు వెళ్ళి చూడండి. ఓకేనా, సో ఈ మైనస్ కొద్దిసేపు పక్కన వదిలేయండి నాన్న. √15 × √15 మనకి √15² వస్తుంది. ఎందుకు, x × x = x² అవుతుంది కదా. అలాగే √15 × √15 అవుతుంది నాన్న. ఓకేనా, సో √15² స్క్వేర్కి రూట్కి పోతే మనకి ఎంత మిగిలింది, 15 మిగిలింది. ముందులో ఏ సింబల్ ఉంది, మైనస్ ఉంది. ఇటు కూడా -15/1 అంటే -15 వచ్చింది. కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ కూడా సరిపోయింది. ఓకేనా,
సో ఇది కూడా సరిపోయిందంటే మనం చేసినటువంటి ఆన్సర్ అనేది కరెక్ట్. ఓకేనా. సో ఈ ఫస్ట్ ప్రాబ్లంలో మనకి సిక్స్ సమ్స్ ఇచ్చాడు. సో మనం 5 సమ్స్ ఇప్పటి వరకు డిస్కస్ చేసాం. ఇంకా మనకు ఒకే ఒక సమ్ ఉంది నాన్న. ఆ సమ్ ఏంటో ఒక్కసారి చూసేయండి నాన్న. ఇది చేసేస్తే అయిపోయినట్లే. 3x² - x - 4 నాన్న. ఏంటి నాన్న? 3x² - x - 4. ఓకేనా. ఇది కూడా చేసేద్దాం, ఈజీగానే ఉంటుంది. ఒక్కసారి చూడండి నాన్న. ఇక ఇందులో ఇంకొక ప్రాబ్లం ఉంది నాన్న. అదేంటో ఒకసారి చూసేయండి. ఇదిగోండి, ఇదే ఆ ప్రాబ్లం. 3x² - x - 4 నాన్న. ఓకేనా. సో జాగ్రత్తగా చూడండి. 6th ప్రాబ్లం 3x² - x - 4. ముందుగా ఇందులో ఏబిసి వాల్యూస్ రాసేద్దాం నాన్న. ఏ = x² ముందున్న కోఫిషియంట్ నాన్న 3, ఎక్స్ ముందు ఉన్న కోఫిషియంట్ బి అవుతుంది. దీని ముందు ఏం లేదంటే ఒకటి ఉన్నట్టు -1. సి = -4. ఓకేనా. ఏ బి సి 3 వాల్యూస్ కూడా రాసేసాను నాన్న. ఓకేనా. సో దీన్ని మనం సాల్వ్ చేయాలి. సో సొల్యూషన్ అని పెట్టి 3x² - x - 4 = 0. నాన్న 3 4 ఎంత నాన్న? 12. మధ్యలో ఉన్నదే 1. ఆ 1ని ఎలా విడగొడతాం? కలిపితే 12 కలిపితే 1 రావాలి, గుణిస్తే 12 రావాలి. వస్తుందా? అది సాధ్యమేనా? నువ్వైతే సాధ్యపడదని అనుకుంటావు. నీకు సార్ ఉన్నారు కాబట్టి ఈజీగా సాధ్యపడేటట్టు చేస్తా. 3 + 4లో 3 పోతే ఎంత? 1. 4 3 ఎంత? 12. సరిపోయిందా లేదా? సో అదే ఇక్కడ రాస్తున్నాను చూడు. 3x² - 4x + 3x. -4xకి +3x కలిపామనుకో, ఇది మైనస్ ఇది ప్లస్. 4xలో 3xలు పోతే 1x మిగులుతుంది. సరిపోయిందా? సో -4 = 0. ఓకేనా. సో ఇక్కడ చూడండి, -xని 3x² అలాగే ఉంచా, 4ని -4ని అలాగే ఉంచా. ఈ మధ్యలో ఉన్న -xని -4x + 3xగా రాశా. -4x నుంచి +3x పోతే -x. 4 3 = 12, 3 4 = 12. సరిపోయిందా లేదా? సో ఈ రెండు ఒక ఫ్యామిలీ అనుకో, ఈ రెండు ఒక ఫ్యామిలీ అనుకో. ఈ రెండిట్లో x కామన్ తీస్తే ఇక్కడ 3x - 4 మిగులుతుంది. ఇదిగోండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, కామన్ తీయలేం. ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, కాబట్టి ఒక x బయటికి తీసా. 3x² ఒక x కామన్ తీస్తే 3x మిగులుతుంది. ఇక్కడ x ఆల్రెడీ బయటకు వచ్చింది కాబట్టి ఒక 4 మాత్రమే మిగులుతుంది. ఇక్కడ 3x - 4 ఉంది, ఏం కామన్ తీయలేం. ఏమీ కామన్ తీయలేనప్పుడు 1 రాసేస్తాం. రాసేసి మిగతాది యాజ్ ఇట్ ఈస్గా బాక్స్లో పెట్టేయడమే. ఓకేనా. సో ఇక్కడ 3x - 4 ఉంది, ఇక్కడ 3x - 4 ఉంది కాబట్టి ఒక 3x - 4ను మాత్రమే తీసుకుంటున్నాం. ఇక్కడ రిమైనింగ్ బయట మిగిలిపోయినవి ఏంటి? x + 1 మిగిలిపోయింది. ఇక్కడ x, ఇక్కడ +1 = 0. సో మనకు కావాల్సిన 2 బాక్సులు వచ్చేసాయి. ఓకేనా. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి 0 అవ్వాలి, అది మీకు తెలుసు. కాబట్టి 3x - 4 = 0 ఆర్ x + 1 = 0. ఇదైనా 0 అవుతుంది, లేదా అదైనా 0 అవుతుంది. ఈ -4 అటు వెళ్ళిపోయింది అనుకోండి, +4 అయిపోతుంది. ఇక్కడ xని 3 ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. అటువైపు వెళ్తే xని 3 ఏమో మల్టిప్లై చేస్తుంది, అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది. కాబట్టి x = 4/3. ఓకేనా. ఈ x + 1లో +1 అటు వెళ్ళిపోతే ఏమవుతుంది? -1 అవుతుంది. సో xకి 4/3 అనే ఒక వాల్యూ వచ్చింది, -1 అనేటువంటి ఒక వాల్యూ వచ్చింది. సో 2 జీరోస్ వచ్చాయి కాబట్టి అదే రాసేద్దాం. ఓకేనా. సో దేర్ఫోర్ జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్, జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్, జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ ఏమేమి వచ్చాయినా? 4/3 ఒకటి వచ్చింది అండ్ -1 ఒకటి వచ్చింది. ఓకేనా. 4/3 ఒకటి వచ్చింది, -1 ఒకటి వచ్చింది. సో జీరోస్ కట్టేసాం. ఇంకా మనం చివరిగా చేయాల్సిన పని వెరిఫై చేయడం. సో ఫస్ట్ది రాసేయండి. ఏం రాస్తాం ఫస్ట్? వెరీ గుడ్, సమ్ ఆఫ్ ద జీరోస్ రాస్తాం. సో సమ్ ఆఫ్ ద జీరోస్, సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి? అగైన్ వెరీ గుడ్, -b/a. ఎవరో చెప్పారు. ఓకేనా. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఈ 2 జీరోస్ కలిపేయాలి, అంతేనా. సో 4/3 + -1 = b వాల్యూ ఎంత వచ్చిందో లెక్కలో చూడండి ఒకసారి.
ఇదిగోండి బి వాల్యూ ఏమో మనకి -1 వచ్చింది, ఏ వాల్యూ ఏమో 3 వచ్చింది, సి వాల్యూ ఏమో -4 వచ్చింది. 3 -1 -4 గుర్తుపెట్టుకోండి. సో బి వాల్యూ ఏమొచ్చింది, -1 వచ్చింది. ఓకేనా, ఏ వాల్యూ -1 సారీ బి వాల్యూ -1, ఏ వాల్యూ ఏమో 3 వచ్చింది. ఇదిగోండి ఇక్కడ చూసినా మనకు తెలిసిపోద్ది. ఏ వాల్యూ 3, బి వాల్యూ ఏమో -1. సో మైనస్ ఫార్ములాలో ఉన్న మైనస్ ఇదేమో బి వాల్యూలో ఉన్న మైనస్. ఓకేనా, ఇవి రెండు సాల్వ్ చేద్దాం ఒకసారి. 4/3 ప్లస్ ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ -1 మైనస్ ప్లస్ కదా. సో +1/3 వచ్చింది అటువైపు, ఇటువైపు +1/3 వచ్చిందా లేదో చూద్దాం. ఓకేనా, సో దీని కింద ఏమీ లేనంటే 1 ఉన్నట్లు అన్న. 3కి 1కి ఎల్సిఎం 3, 3 1 జా 3, 1తో 4ని మల్టిప్లై చేస్తే 4 మైనస్ 1 3 జా 3, 3 ఇంటూ 1 3 ఈజ్ ఈక్వల్ టు 1/3. 4లో 3 పోతే 1, డినామినేటర్ 3, ఇటు కూడా 1/3 వచ్చింది. సో మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ అనేది సరిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ఏం రాస్తాం, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ రాస్తాం. సో రాసేయండి. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటన్నా, C/A. ప్రోడక్ట్ అంటే రెండింటిని గుణించడమే కదా. 4/3 ఒక 0, -1 ఏమో ఇంకొక 0. సి వాల్యూ మనకి ఎంత వచ్చిందో చూడండి. ఇదిగోండి సి వాల్యూ అంటే -4, ఏ వాల్యూ అంటే 3, -4/3 -4/3. సో -1 ఇంటూ 4 -4, కింద డినామినేటర్ 3, ఇటు కూడా -4/3. దీని కింద ఏం లేదంటే ఒకటి ఉన్నట్టు నాన్న. 4 ఇంటూ 1 4, మైనస్ ఉంది కాబట్టి -3 ఇంటూ 1 3, ఇటేమో -4/3. రెండు సరిపోయా లేవా. సో వెరిఫై చేసాం, వాటి యొక్క ప్రోడక్ట్ కూడా సరిపోయింది. ఓకేనా, సో దీంతో మనం ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్నటువంటి 6 సమ్స్ కూడా చేసేసాం. సో ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్న 6 సమ్స్ కూడా చేసేసాం. వీటి నుంచి కంపల్సరిగా మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది రేపు ఎగ్జామ్లో వస్తుంది. కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ ఓపిక మీద ఏ ఒక్క ప్రాబ్లం కూడా స్కిప్ చేయకుండా మీకు చెప్పడం జరిగింది. 1కి 2 సార్లు క్వశ్చన్ వినండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. బాగా వచ్చిన తర్వాత ఒకసారి చూడకుండా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఖచ్చితంగా పాలినోమియల్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కువ మార్కులు వస్తాయి. ఓకేనా, మరి ఇందులో ఉన్న సెకండ్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం.